హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. సో క్లోజ్ డేస్కి సంబంధించి రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లోనే అన్నీ నేర్చేసుకున్నాం. ఓకేనా? చూడండి, ఒక 2 డైస్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్కి ఎక్కువ టైం అయిపోతుంది. బిఈఎఫ్ ఏసిఎఫ్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఎఫ్? సో ఎఫ్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏది అని అడగడం జరిగింది. సో ఎఫ్ని కామన్గా వేసుకొని మనం ఇది ఇటు క్లాక్ వైజ్ రాస్తే ఎఫ్బిఈ. సో ఎఫ్ క్లాక్ వైజ్ రాస్తే ఎఫ్ఏసి. సో బికి ఆపోజిట్ ఏ, ఈకి ఆపోజిట్ సి, మిగిలింది ఏంటి? డి. సో ఎఫ్కి ఆపోజిట్ డి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఎంకి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎం నుండి స్టార్ట్ చేస్తే రెండిట్లో కామన్ టర్మ్ ఏం ఉంది కాబట్టి క్లాక్ వైజ్ రాస్తే ఎంకేఎల్ ఎంపిఓ. సో కేకి ఆపోజిట్ పి, ఎల్కి ఆపోజిట్ ఓ. ఇంకేం మిగిలింది? కేఎల్ ఎం, ఎన్ మిగిలింది కాబట్టి ఎంకి ఆపోజిట్లో ఉండేది ఏంటి? రిమైనింగ్ సైడ్. సో రిమైనింగ్ సైడ్ అనేది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే కే, జే, ఎల్, నన్ ఇవ్వడం జరిగింది. సో కే ఆల్రెడీ అయిపోయింది, ఎల్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జే కానీ నన్ను కానీ. సో జే అనేది నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి మనం జే అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ తెలియనప్పుడు మాత్రమే నన్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 4 డాట్స్? 4 డాట్స్కి ఆపోజిట్ ఉన్నది అన్నాడు. సో 4 కామన్ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ వెళ్ళిపోదాం. 4 3 5 4 1 2. సో 3కి 1, 2కి 5, మిగిలింది ఏంటి? 6. సో 4కి ఆపోజిట్ ఏంటంటే 6. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ డైస్ని 2 సార్లు కాదు 3 సార్లు రోల్ చేయడం జరిగింది. దీని నుండి వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 2? సో 2కి ఆపోజిట్ అడుగుతున్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2 డైస్ని చూడండి. 3 6 3 6 కామన్ ఉంది. సో 2కి అనేది ఆపోజిట్ ఏంటి? 5 అన్నట్టు, అవునా? నెక్స్ట్ వేరేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 3 5 3 5. సో నెక్స్ట్ 4కి ఆపోజిట్ ఏమన్నట్టు? 6, మిగిలింది ఏంటి? 1 3. సో ఆపోజిట్ ఆఫ్ 2 ఏంటంటే 5. సో కొంచెం అబ్జర్వ్ చేయాలి ఏమేమి కామన్ ఉన్నాయి. ఒకటి కామన్ ఉన్నప్పుడు మాత్రం రెండింటిని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని ఏవి ఆపోజిట్ సైడ్సో డిసైడ్ కావాలి. లేదు అంటే 2 సేమ్ ఫేసెస్ కనిపిస్తున్నాయి అంటే మిగిలిన 2 ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో కూడా డైస్ని 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ రోల్ చేసిండు. సో మనం ఏ డైస్ నుండి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ నుండి వెళ్దాం. ఇక్కడ సిసి కామన్ ఉంది కాబట్టి సి నుండి తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ రాస్తే సిబిఏ, ఇక్కడ సిడిఈ. సో బిడిఏ అయిపోయింది కాబట్టి సికి రిమైనింగ్ సైడ్ ఏంటి? డిఈఎఫ్. సో సికి ఆపోజిట్ ఏమవుతుంది? ఎఫ్. లేదు అంటే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కామన్ ఏముంది? ఈ ఉంది కదా. సో ఈ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ వెళ్ళామనుకో ఈబిఎఫ్. ఇటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈబిఎఫ్. ఇటు కూడా యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఈడిసి. సో బీకి డి, ఎఫ్కి సి వచ్చేసిందా? సో ఇక్కడ ఏమడిగింది? వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ? ఏకి ఆపోజిట్ సైడ్ అడిగింది కాబట్టి ఈ అవుతుంది. ఓకేనా? ఎట్లయినా వస్తుంది. సో ఏ కామన్ టర్మ్ నుండి చేసుకున్న ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అంటే 3 టైమ్స్ కాకుండా మరి 4 టైమ్స్ రోల్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో 4 టైమ్స్ రోల్ చేసిందంటే ఇక్కడ ఒక దగ్గర రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రిపీట్ అయ్యేటి ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి 6 2 6 2 ఉంది అంటే 3కి ఆపోజిట్ ఏంటి? 4. ఓకేనా? ఇంకా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 2 4 ఉంది, 2 4 ఉంది. సో 1కి ఆపోజిట్ ఏంటి? 6. ఆల్రెడీ 2 పేర్స్ తెలిసినంటే రిమైనింగ్ రాస్తే అయిపోతుంది. ఇక్కడ 2 మిస్ అయింది, ఇక్కడ 5 మిస్ అయింది. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 6 అంటే 6కి ఆపోజిట్ ఏంటి? ఆన్సర్ 1. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఉంది చూడండి. 2 డైస్ని అంటే ఒక డైస్ని రోల్ చేసారు. ఒక్కటి కూడా కామన్ టర్మ్ పడలేదు. ఇక్కడ చూడండి కేఎల్ఎం పడింది, ఇక్కడ పిఆర్క్యూ పడింది. సో ఇక్కడ మనకి దేనికి ఏది ఆపోజిట్ సైడ్ అని తెలియదు. సో ఇటువంటి టైంలో మనకి ఏంటి ఒక కండిషన్ ఇచ్చింది. ఏంటంటే అంటే ఇఫ్ ఎం ఈజ్ ఆపోజిట్ టు ద ఆర్, ఎం అనేది ఆర్కి ఆపోజిట్లో ఉంటే వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ క్యూ? క్యూకి ఆపోజిట్లో ఏముంటుంది? సో ఫస్ట్ ఎం నుండి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఏదో ఒకటి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్కే. కానీ ఆల్రెడీ ఎంకి ఆపోజిట్ ఏమని ఇచ్చిండు? ఆర్ అని ఇచ్చిండు. కానీ ఇంతకుముందు కామన్ టర్మ్స్ ఉంటేనేమో సేమ్ డైరెక్షన్ వెళ్ళాము. ఇప్పుడు కామన్ టర్మ్ లేదు కాబట్టి ఇది క్లాక్ వైజ్లో వెళ్ళినాం కాబట్టి ఇటు యాంటీ క్లాక్ వైజ్ వెళ్దాం. సో ఆర్
క్యూపి అంటే ఎంకి ఆపోజిట్లో ఆర్, ఎల్కి ఆపోజిట్లో క్యూ, కేకి ఆపోజిట్. ఇప్పుడు క్యూకి ఆపోజిట్ అడిగిన కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఎల్. ఇంకొక డిఫరెంట్ మోడల్ చూద్దాం. సేమ్ ఒక డైస్ని 2 times రోల్ చేయడం జరిగింది. అప్పుడు నెంబర్స్ ఎలా వచ్చినాయంటే 2, 3, 5, 1, 5, 4. ఇంతకుముందు ఇట్లా ఇచ్చినప్పుడు దేనికి ఏది ఆపోజిట్ సైడ్ అని అడిగింది. అట్లా కాకుండా ఈ డైస్ని, ఇవి రెండు ఒకే డైస్ అనమాట, ఒకే డైస్ని 2 times రోల్ చేసినాం. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు 6 ఫేసెస్ వస్తాయి కదా, ఆ ఫేసెస్ ఎట్లా వస్తాయని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అడగలేదు కదా, ఓపెన్ డైస్ ఇచ్చినని కంగారు పడొద్దు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మనం 3 ఆపోజిట్ పేర్స్ని అయితే రాసుకోవాలి. సో కామన్ టర్మ్ 5 ఉంది కదా, 5 నుండి క్లాక్ వైజ్ వెళ్తే 5, 4, 1. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ వెళ్తే 5, 3, 2. అంటే 3కి ఆపోజిట్లో 4, 1కి ఆపోజిట్లో 2. ఇవి రెండు ఎక్కడ పక్క పక్కన రాకుండా చూసుకోవాలి. చూడండి 1, 2 పక్క పక్కన వచ్చింది, ఇది కాదు. 4, 3 పక్క పక్కన ఎక్కడ ఉందా, 3, 4 పక్కన ఉంది, కాదు. నెక్స్ట్ సో 5కి పేరు ఏంటి 6, 1, 2, 3, 4, 5, 6 అనేది పేరు. సో 5కి పేరు 6 కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 2కి 1 కరెక్ట్, మిగిలింది 3కి 4 కరెక్ట్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేస్తే 5కి 1 రావాలి, 5కి 1 ఆపోజిటా, కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ 5కి 4 ఉండాలి, ఉందా, కాదు, లేదు. ఇక్కడ కూడా 5కి 4 ఉండాలి, లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ రాస్తాను చూడండి. సో ఈ క్వశ్చన్కి దీస్ ఆర్ ద ఆప్షన్. సో ఇక్కడ చూడండి కామన్ టర్మ్ ఏ నుండి కదా, ఏ నుండి క్లాక్ వైజ్ వెళ్తే ఏఈఎఫ్, ఏ నుండి క్లాక్ వైజ్ వస్తే ఏసి బి, ఈకి సి పే, బికి ఎఫ్, మిగిలింది ఏంటి బిసి డి కదా, ఏకి డి. సో దీస్ ఆర్ ద పేర్స్. ఇక్కడ నుండి చూసినప్పుడు డికి బి రావాలి, కానీ బికి సి ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ సికి ఈఎస్, బికి ఎఫ్, ఏకి డి కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎందుకంటే మంచి క్రాస్ చెక్ చేసుకోండి. బికి సి కదా, బికి సినా, కాదు, బికి ఎఫ్. సో ఇది రాంగ్. ఇక్కడ ఏకి డి ఉండాలి కానీ ఏకి ఏముంది డి, ఎస్ కరెక్ట్. ఎఫ్కి సి ఉండాలి కానీ ఎఫ్కి ఏముంది బి, సో రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో డైస్ యొక్క ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ డైస్. ఇటువంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా చాలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎగ్జామ్లో బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ లేటర్ అమూల్య.